ఓకే గైస్, నిన్న క్లాస్లో వాట్ ఈస్ జావా అండ్ హిస్టరీ ఆఫ్ జావా ఈ టూ కాన్సెప్ట్ చూసాం కదా. అండ్ సింపుల్ జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి చూసాం కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారా మీ ఓన్గా? ఎస్, సింపుల్ ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారా లేదా? Yes, Murli. I wrote Hello Java. Yesterday, what you did, that only I did yesterday. Good. At least one program. Yesterday I told, right, you need to complete at least 3 programs per day. Any program, any simple program. Okay. Yeah, Murli. Yes. So don't forget this one. Yes, I'm telling from day 1 class only. Okay. At least you should practice 3 programs and sleep. Okay. Then only you can get good knowledge in Java. Java, I told, right, Java is a simple programming language. I'm telling again. So learn Java. You can do miracles with Java if you are good in Java. Okay. సో ఈరోజు చెప్పే క్లాసెస్లో మనం చెప్పుకుంటాం కదా, ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సరే, ఇప్పుడు చూడండి ప్యాటర్న్స్ చెప్పుకున్నాం కదా, నేను సి చెప్పాను, మీరు ఏ బిసి ఇంకా ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయొచ్చు ప్యాటర్న్స్. చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, మీకు హ్యాండ్స్ అన్న వస్తుంది అనమాట. ఓకే, ఎక్లిప్స్ని ఎలా రాయాలి, ఎక్లిప్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్లిప్స్లో ప్రోగ్రామ్ అసలు ఫస్ట్ టైం మనం ఎక్లిప్స్లో జావా ప్రోగ్రామ్ రాస్తున్నాం, అప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. ఎక్కడ స్మాల్ లెటర్ పెట్టాలి, ఎక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, ఎక్కడ సెమికోలన్ కోడ్స్ క్లోజ్ చేయాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. ఓకే, సో సింపుల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది అనమాట, లేకపోతే రాదు. ఓకే. యా మురళి, గ్రూప్ డిస్కషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే కొంచెం ఏమైనా డౌట్స్ వస్తే చేయడం. గ్రూప్ డిస్కషన్స్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి గ్రూప్ డిస్కషన్స్. ఓకే మురళి బ్రో, హలో, యా బ్రో. యాక్చువల్లీ సో క్లాస్ కి నేను పబ్లిక్ ఇవ్వకుండా ఒక ప్రోగ్రామ్ రాశాను, అంటే అది ఎగ్జిక్యూట్ అయింది. బట్ పబ్లిక్ అని యాక్సెస్ స్పెసిఫైయర్ ని పెడితేనేమో ఎర్రర్ త్రో చేసింది నాకు. స్ట్రింగ్ ఇస్ నాట్ ఐడెంటిఫైడ్ అని చెప్పేసి అబౌట్ ద ఎర్రర్ ఐ హావ్ ఐడెంటిఫైడ్. సో Gautam, we will not go to that much advanced. Okay, we are in basic level only, we are learning. Okay, మనకు క్లాస్, ఆబ్జెక్ట్, తర్వాత యాక్సెస్ మోడిఫైర్స్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి, ఊప్స్ కాన్సెప్ట్స్లో వస్తాయి. ఓకేనా? సో అప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్ అనమాట, స్టార్టింగ్ నుంచి మనం ఇప్పుడు ఎలా ఉందో అలా వెళ్దాం. ఇప్పుడు మనం అడ్వాన్స్కి వెళ్ళాం అనుకోండి, బేసిక్స్. ఇప్పుడు అసలు జావా నాలెడ్జ్ ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ యాక్సెస్ మోడిఫైర్స్ చూడండి, పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి యాక్సెస్ మోడిఫైర్స్ ఇప్పుడు ఉంది కదా కాన్సెప్ట్, పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్. ఇది ఎప్పుడు వాడాలి, తర్వాత క్లాస్ అంటే ఏంటి, అసలు క్లాస్ అంటే మనం చెప్పుకోలేదు. ఓకేనా? ఊప్స్ కాన్సెప్ట్లో ఆబ్జెక్ట్ అండ్ క్లాస్, అసలు క్లాస్ అంటే ఏంటి, ఓకే, వాట్ ఈస్ ఏ క్లాస్, వాట్ ఈస్ ఏ క్లాస్ ఇన్ జావా, ఇవన్నీ వస్తాయి మనకు. ఓకే, మనం చూసే ప్రతి కీవర్డ్ వస్తుంది అనమాట, మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్లో మనం అడ్వాన్స్కి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అండి. ఓకే, సో ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫీచర్స్ ఆఫ్ జావా. సో జావా ఫీచర్స్ ఏంటి? ఓకే, చూడండి, ఫస్ట్ వచ్చి సింపుల్ అనమాట. జావా వచ్చి సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చూడండి, ఇప్పుడు చూసారంటే జావా ఇస్ ఏ వెరీ ఈజీ టు లెర్న్. ఓకేనా? ఇట్స్ ఏ వెరీ ఈజీ టు లెర్న్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ సింటాక్స్ ఈజ్ సింపుల్, క్లీన్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. జావా సింటాక్స్ ఇస్ సింపుల్, క్లీన్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. ఓకేనా? చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? చూడండి, ఇప్పుడు C++ కంటే జావా ఎందుకు ఈజీ, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే జావా ఈజీ అనమాట. According to Sun Microsystems, Java language is a simple programming language because Java's syntax is based on C++. ఓకేనా? C++ బేస్ చేసుకొని సింటాక్స్ ఇది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు సి కానీ C++ కానీ తెలిసింది అనుకోండి, మీకు జావా సింటాక్సెస్ కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. ఫార్ లూప్స్ కానీ, ఇఫ్ కండిషన్స్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? జావానే కాదు, మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా దాంట్లో సింటాక్సెస్ ఇవి సేమ్గా ఉంటాయి. ఓకేనా? ప్రతి లాంగ్వేజ్లో కండిషన్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి, ఓకేనా, స్ట్రింగ్స్ ఉంటాయి, అన్నిట్లో కామన్ ఉంటాయి.
ఓకేనా, కానీ లాంగ్వేజ్ ఒకటే మారుతుంది, కొన్ని సింటాక్సెస్ మారుతాయి అంతే. ఓకే, చూడండి. అండ్ C++లో ఉన్న ఫీచర్స్ అన్నిటిని కూడా జావా చాలా వరకు రిమూవ్ చేసేసింది అనమాట, దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. జావా హ్యాస్ రిమూవ్డ్ మెనీ కాంప్లికేటెడ్ అండ్ రేర్లీ యూజ్డ్ ఫీచర్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎక్సెట్రా. మనకు మీరు C++ చదువుంటే దాంట్లో పాయింటర్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్, అవన్నీ జావాలో రిమూవ్ చేసేసారు అనమాట, మనకు అవసరం లేదు. ఓకేనా, వాటికి ఈజీ ఫంక్షన్స్, ఇప్పుడు పాయింటర్స్ ఉందనుకోండి, పాయింటర్స్ని అచీవ్ చేయాలంటే C++లో మెథడ్స్ ఉంటాయి. సో అవి కాకుండా వీళ్ళు ఈజీ పాయింటర్స్ కాకుండా పాయింటర్స్ కాన్సెప్ట్ని వేరే కాన్సెప్ట్స్తో వీళ్ళు అచీవ్ చేయొచ్చు, అలా ఇంప్లిమెంట్ చేశారు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏదైనా వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం అనుకోండి, జస్ట్ క్రియేట్ చేసి వదిలేసాం. క్రియేట్ చేసిన తర్వాత అవి మనం ఎక్కడ యూజ్ చేయలేదు అనుకోండి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, వాటికి మెమరీ అలొకేట్ అయిపోయేసి స్పేస్ క్రియేట్ అవుతుంది అనమాట జావా హీప్ మెమరీలో. అప్పుడు ఏమవుతుంది, అనవసరంగా ఎక్కువ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసేసి యూజ్ చేయకపోతే ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు జావా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్షన్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అన్యూజ్డ్ రెఫరెన్స్ వేరియబుల్స్, అన్యూజ్డ్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి జావా అనేది చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి సింపుల్గా? దేని ఆబ్జెక్ట్ అంటాం? దేని ఆబ్జెక్ట్ అంటాం? గైస్ ఆబ్జెక్ట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. Mirror. Hmm? Mirror also is object. మన రియల్ వరల్డ్లో ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ల్యాప్టాప్ అనేది ఒక ఆబ్జెక్ట్, పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్, మౌస్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇవన్నీ ఆబ్జెక్ట్సే కదా? Which is non-livable. The entity which has both state and behavior is known as an object అనమాట. స్టేట్ టు బిహేవియర్ ఉంటే వాటిని ఆబ్జెక్ట్ అంటాం, అవునా కదా? సో ఇప్పుడు మన ల్యాప్టాప్, కంప్యూటర్, మౌస్, కీబోర్డ్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకేనా, సో ఈ ఆబ్జెక్ట్స్ మనం ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎలా అచీవ్ చేస్తాం అనేది ఊప్స్ కాన్సెప్ట్లో వస్తుంది. ఓకేనా, అప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ నుంచి ఊప్స్ కాన్సెప్ట్స్ అనమాట, జావా ఆబ్జెక్ట్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ జావా ఇస్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్. ఇదేంటి పోర్టబుల్ లాంగ్వేజ్ అని ఎందుకన్నారు దీన్ని చెప్పండి? ఓకే, పోర్టబుల్ అని ఎందుకంటున్నారంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉందనుకోండి, ఇప్పుడు సి లాంగ్వేజ్ తీసుకున్నారు, అది ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే వర్క్ అవుతుంది అనమాట. సి లాంగ్వేజ్ అనేది అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ అవుతుంది. ఓకేనా, కానీ జావా అనేది మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి జావా అనేది పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? దీనికి ప్లాట్ఫామ్తో సంబంధం లేదు, ఎక్కడైనా రన్ అవుతుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్లోనే రన్ అవుతుంది అని లేదు. ఇప్పుడు సి లాంగ్వేజ్ చూసారంటే ఓన్లీ విండోస్ ప్లాట్ఫామ్లోనే రన్ అవుతుంది, అదర్ ప్లాట్ఫామ్స్లో రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన నోట్ ప్యాడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నోట్ ప్యాడ్ ఉంది చూసారా, నోట్ ప్యాడ్ అప్లికేషన్, అది ఓన్లీ విండోస్లోనే రన్ అవుతుంది అనమాట, మ్యాక్లో రన్ అవ్వదు.